లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది. తెలంగాణ నుంచి మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం అంతర్గత సర్వేను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గంలో కూడా కొనసాగుతుందని సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 32 లక్షల ఓట్లను సాధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ స్థానాల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నామన్న ధీమాను బీజేపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే బీజేపీకి ప్రస్తుతం 31 మంది ఎంపీలున్నారు. వీరిలో కర్ణాటక నుంచి 26 మంది, పుదుచ్చేరి నుంచి 1, తెలంగాణ నుంచి 4 ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు దక్షిణాదిగా ఇప్పుడున్న సీట్లను గణనీయంగా పెంచుకునే దిశగా అంతర్గత కసరత్తును ముమ్మరం చేసింది అని పార్టీ జాతీయ ముఖ్య నేతలు వివరించారు. తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. ఇక దక్షిణాదిన పట్టు మరింత పెంచుకోవడం కీలకమని అధినాయకత్వం భావిస్తోంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర సీట్లు గెలుచుకోలేకపోయినా గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించింది. ఓటు బ్యాంకును 7% నుంచి 14% చేసుకుంది. అలాగే గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు బీజేపీ 20% ఓటు బ్యాంకు సాధించింది. ప్రధాని మోదీ కరిష్మాతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఇప్పటికే అంతర్గత కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకు అనుగుణంగానే అమిత్ షా ప్రకటన చేశారు. ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ వివరాలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుచుకోబోతున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం చెప్పారు. ఆ ఎన్నికల్లో మోదీకే ఓటు వేస్తామని, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలు తమకు మాట ఇచ్చారన్నారు. ఎంపీలుగా కొనసాగుతున్న 4గురికి పార్టీ జాతీయ నాయకత్వం మరోసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేతలు అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కరీంనగర్ సోయం బాపురావు, ఆదిలాబాద్ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ నుంచి ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో కిషన్ రెడ్డి తప్ప మిగతా 3 ఎంపీలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఆదిలాబాద్ టికెట్ను మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కోరుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావును కొనసాగిస్తారా లేక రమేష్ రాథోడ్కు అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మరికొందరు సీనియర్ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారానికి బీజేపీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట 40 రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, ముద్ర రుణాలు, పీఎం ఉపాధి కల్పన, పీఎం స్వానిధి యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సన్మాన్ నిధి, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలను గ్రామీణ స్థాయిలో ప్రచారం చేయనున్నారు.